అల్లు అర్జున్ నటిస్తున్న 22వ సినిమా టాలీవుడ్లో భారీ హైప్ను సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. పుష్ప ది రూల్ సక్సెస్ తర్వాత అట్లీ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా యాక్షన్ డ్రామా 800 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. పార్లల్ యూనివర్స్ జానర్లో రూపొందుతోందని, అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్లో కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా 2026లో విడుదల కానుంది. దీనికోసం అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ట్రైనర్ అయిన లాయిడ్ స్టీఫెన్స్తో ఫిజికల్ ట్రైనింగ్లో బిజీగా ఉన్నారు. ఇక దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నట్టు సమాచారం. ఇంతకు ముందు సందీప్ రెడ్డి వంగర్ డైరెక్షన్లో ప్రభాస్ సరసన స్పిరిట్ సినిమాలో నటించే అవకాశాన్ని దీపిక కోల్పోయింది. స్పిరిట్ నుంచి ఆమె తప్పుకోవడానికి 20 కోట్ల రెమ్యునరేషన్, 15% షేర్ డిమాండ్ చేయడమే కారణమని చర్చలు జరిగాయి. ఆమె డిమాండ్స్ను వంగ తిరస్కరించడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అట్లీ సినిమాలో చేరడం దీపికకు మరో భారీ అవకాశంగా మారింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటిస్తున్నారని సమాచారం. స్టార్ హీరోయిన్లతో రూపొందుతోన్న ఈ సినిమాలో చేరడానికి దీపికకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఒక భారీ తెలుగు ప్రాజెక్టులో భాగం కావాలనే ఆమె ఈ సినిమాను ఎంచుకుందని అంటున్నారు అభిమానులు. అయితే ఈ సినిమా కోసం ఆమె రెమ్యునరేషన్ గురించి సస్పెన్స్ నెలకొంది. లేటెస్ట్ బజ్ ప్రకారం దీపికకు ఈ సినిమాలో ఎలాంటి షేర్ ఇవ్వడం లేదని, ఆమె కల్కి 2898 ఏడి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషనే ఈ సినిమాకు కూడా తీసుకుంటుందని తెలుస్తోంది. కల్కి 2898 ఏడి కోసం ఆమె 15 కోట్లు ప్లస్ GST తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ రెమ్యునరేషన్ విషయంలో ఆమె ఎందుకు తగ్గిందని అభిమానుల్లో ఇంట్రెస్ట్ నెలకొంది. బహుశా స్పిరిట్ డేట్స్ కంటే అల్లు అర్జున్ 22వ సినిమా డేట్స్ తక్కువగా అడిగి ఉంటారనే కామెంట్స్ వస్తున్నాయి. అలాగే ఆమె డిమాండ్స్కి కొన్నింటికి ఓకే చెప్పి ఉండొచ్చని మరో వాదన వినిపిస్తోంది. ఏదేమైనా స్పిరిట్తో వచ్చిన నెగిటివ్ వైబ్ను పోగొట్టుకునేలాగా వెంటనే మరో పెద్ద సినిమా చేయాలని ఆలోచించి ఉండొచ్చు అని మరికొందరు అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ దీపికా లుక్స్ పైన టీం ఇప్పటికే పనిచేస్తోంది. అట్లీ ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీలా మార్చే ఆలోచనలో ఉన్నాడని, హాలీవుడ్ VFX టీంతో భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఇక షూటింగ్ జూన్ 2025లో ప్రారంభమవుతుందని, మొత్తంగా అల్లు అర్జున్ 22వ సినిమా దీపికా అల్లు అర్జున్ కాంబినేషన్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. దీపికా రెమ్యునరేషన్ పైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ఈ సినిమా 2026లో ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి.